గైస్ ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది. ఇదిగోండి మీకు చూపిస్తా ఇప్పుడు. బర్దుబాయ్, ఇది నేను కరీంలో ఆర్డర్ చేసిన. కరీం అని ఫుడ్ యాప్ ఉంటుంది. ఇదిగోండి ఇది రొయ్యలు వేయించిన దీని మీద, ష్రింప్, పిజ్జా ఇది, తర్వాత అలపీనోస్. మనం బ్లాక్ కాలీస్ అడగలేదు, వాడే వేసిండు. అండ్ ఇక ఒక్కొక్క టాపింగ్కి 358 అన్నాడు. అలపీనో, తర్వాత రొయ్యలు, ఉల్లిగడ్డ, ఈ 3 నేను చెప్పింది. కానీ టమాటా వాడేసిండు, ఈ ఆలివ్స్ వాడేసిండు. నాకేం అర్థం కాలేదు మరి. ఓహో వెజ్ పిజ్జా అంటే ఆల్రెడీ వెజ్జెస్ ఉన్నట్టున్నాయి, మనం అవన్నీ టాపింగ్స్ యాడ్ చేసేసరికి ఎక్స్ట్రా అయినట్టుంది. సో ఎనీవేస్ దీనికి మాత్రం INRలో ఇది ఇద్దరు తినొచ్చు. మమ్మీ డాడీ కోసం ఆర్డర్ చేసిన నేను. టునైట్ 7:47, అంటే హైదరాబాద్లో టైం ఆల్రెడీ మాకు 9 అవుతుంది, 9:30. ఈరోజు పొద్దున్నే మేము ఎయిర్పోర్ట్కి రావడానికి ఆల్మోస్ట్ వోకప్ ఎట్ లైక్ 5 o'clockకి లేచినాము. 6:15 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం. సో అందుకని ఇది మనకి INRలో చూసుకుంటే 1400 రూపీస్ పడింది దీనికి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్త్. వాడు డెలివరీ ఫీ వేసిండు, అది వేసిండు, ఇది వేసిండు. ఎనీవేస్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది. ఇవ్వండి ప్లగ్స్ చూడండి మీరు, ఎవరైనా వచ్చేవాళ్ళు, దుబాయ్కి వచ్చేవాళ్ళు. ఇవ్వండి ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. 2 పెట్టిండు హోటల్ రూమ్లో మాత్రం. ఓకేనా, మైక్రోవేవ్ మాత్రం లేదు మోస్ట్ ఆఫ్ ద హోటల్స్. సో ప్రైజెస్ చూస్తుంటే ఐ థింక్ ఇది కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే ఉంది. సో సారీ గైస్, ఆ పిజ్జాకి 1185 రూపీస్ అయింది. సో టుడే AED టు INR వచ్చేసి 23.65 ఉంది. సో 50 AEDs అయింది ఆ పిజ్జాకి. అండ్ యా దట్ ఈస్ 1100 చేంజ్. ఓకే.